ఇవాళ శివుడు గురించి 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. శివుడి మెడలో వాసుకి పాము 3 చుట్లు చుట్టుకుని ఉంటది. అది భూత భవిష్యత్ వర్తమాన కాలం అని అర్థం. శివుడు 2 కళ్ళు సూర్యచంద్రుళ్ళు. ఒకసారి శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవి సరదాగా ఆయన కళ్ళు మూసింది. దాంతో లోకమంతా చీకటైపోయింది. అప్పుడు శివుడు 3వ కన్ను తెరుచుకుంటాడు. ఆ 3వ కన్ను వెలుగు నుండే ప్రపంచానికి మళ్ళీ వెలుగొచ్చింది. ఆయన యోగా శక్తి వల్ల, ధ్యానం వల్ల 3వ కన్ను వెలిసింది. అందుకే మనకి మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అని అంటారు. శివుడి తలపైన చంద్రుడు ఎందుకు ఉంటాడంటే, చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 నక్షత్రాలను పెళ్లి చేసుకుంటాడు కాబట్టి. కానీ చంద్రుడు అందరిలో కన్నా రోహిణి నక్షత్రాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. దానివల్ల మిగతా వాళ్ళందరూ వెళ్లి దక్షునికి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు దక్షుడు కోపంతో చంద్రుడిని శపిస్తాడు, నీ కాంతి అంతా పోతుంది అని. ఇప్పుడు చంద్రుడు శివుడిని వేడుకుంటాడు. ఎవరి శాపం ఊరికే పోదు కాబట్టి 15 రోజులు పింగిపోయేలా, 15 రోజులు వృద్ధి చెందేలా వరమిస్తాడు. అబ్బే అమావాస్య, పౌర్ణమి ఆయనకి రక్షణగా చంద్రుడిని జటాజూటంలో పెట్టుకుంటారు. అందుకే మనం శివుణ్ణి చంద్రశేఖరుడు అని అంటాం. రుద్రాక్షలో రుద్ర అంటే శివుడు, అక్షం అంటే కన్నీళ్లు. శివుడు కన్నీళ్ళ నుంచి వచ్చిందే రుద్రాక్ష. టాపిక్ గానీ మీకు నచ్చుంటుంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.